వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం. ఈ వీడియోలో టీసార్ టీచర్ పర్ఫార్మెన్స్ డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ సంబంధించిన పార్ట్ టూ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీరు పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 చూడండి. అందులో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ప్రొఫెషన్స్, సో ఇవన్నీ కూడా పార్ట్ 1లో ఉంటాయి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత ఫీడ్బ్యాక్ సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇది మోడల్ డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్, మీరు మీ సొంతంగా కూడా చేయొచ్చు. సో మనకు సైట్ ఓపెన్ అయినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మనము ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ ప్రొఫైల్, క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ వీడియోలో పర్ఫార్మెన్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో చూడండి, టీచర్స్ పర్ఫార్మెన్స్ ఈ సెక్షన్లో ఉపాధ్యాయులు సెల్ఫ్ అసెస్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి 40 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. 40 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మనకు సూటబుల్ ఏదైతే అవుతుందో మీ సొంత ప్రతిస్పందనలు మాత్రమే నమోదు చేయాలి. నెక్స్ట్ వన్ డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్లో ఈ సెక్షన్లో 9 పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఉపాధ్యాయుడు ఒక్కో అంశాన్ని ఎంపిక చేసుకుంటూ ఆయా స్టాండర్డ్స్లో వారి యొక్క బలాలు అంటే స్ట్రెంగ్స్, బలహీనతలు అంటే ఛాలెంజెస్, సో వాటికి అధిగమించడానికి అంటే ఇంప్రూవ్మెంట్స్, ఇవన్నీ కూడా అందులో ఫిల్ చేయవలసి ఉంటుంది. సో అన్ని అంశాలలో వివరాలను నమోదు చేసిన తర్వాత వెంటనే ఫైనల్ సబ్మిట్ చేయవద్దు. సో ఫైనల్ సబ్మిట్ చేయకండి. మీరు నమోదు చేసిన వివరాలను 1కి 2 సార్లు సరిచూసుకొని ఆ తర్వాత సంతృప్తి చెందిన తర్వాత సబ్మిట్ చేయండి. సో ప్రగతి సూచికలు ఈ మనకు టీసార్లో ఫిల్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఒకసారి చూడండి. సో ఇక్కడ మనము అప్పుడప్పుడు అని వస్తుంది, క్వశ్చన్ వచ్చినప్పుడు మనం అది చూజ్ చేసుకుంటే లెవెల్ 1లో అది 0 to 30% ఉంటుంది. లేదా తరచుగా ఆఫ్ ఎన్ అని వస్తుంటుంది, అది రెండో ఆప్షన్ లెవెల్ 2 తీసుకుంటే 31 to 60% మధ్యన ఉంటాయి. సో సాధారణంగా యూజువల్లీ అని వస్తుంటుంది 61 to 90% ఉంటుంది. ఆల్వేస్ అని వచ్చినప్పుడు 91 to 100% ఉంటుంది. ఇది లెవెల్ 4 అవుతుంది. సో నెక్స్ట్ వన్ మనకు L1, L2, L3, L4 ఇవి లెవెల్ 1 సంబంధించినవి. ఇక్కడ కూడా మీకు పాయింట్స్ కనిపిస్తున్నాయి. సో లెవెల్ 1 సంబంధించినవి సంతృప్తికరంగా లేని పనితీరు, అంటే లెవెల్ 1 అంటే లో అనే అర్థం వస్తుంది. L2 అనేది సంతృప్తికరమైన పనితీరు, ఇదేమో L3 అనేది సమర్థవంతమైన పనితీరు అని వస్తుంది. L4 అనేది అసాధారణమైన అబ్నార్మల్ అనేది వస్తుంది. దీనికి 4 పాయింట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ మనము టీసార్లో ఈ వీడియోలో టీచర్స్ పర్ఫార్మెన్స్ గురించి చూస్తున్నాం. ఈ విధంగా మనకు క్వశ్చన్స్ వస్తాయి. 1.1 ఇట్లా క్వశ్చన్ వస్తున్నది. సో అందరూ కూడా ఉపాధ్యాయ మిత్రులు క్వశ్చన్ 1 or 2 టైమ్స్ రీడ్ చేయండి, చదవండి. చదివిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మాత్రం లో అని ఉంటుంది, తక్కువ ఉంటుంది. సెకండ్ కొంచెం ఎక్కువ, థర్డ్ ఇంకా కొంచెం ఎక్కువ, ఫోర్త్ది అబ్నార్మల్ స్థాయి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, యూజ్ ఎగ్జైటింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెర్నర్స్ వైల్ ప్లానింగ్. సో ఇక్కడ అకేషనల్లీ అనేది ఆఫ్ ఎన్, అదేవిధంగా యూజువల్లీ, ఆల్వేస్. సో ఈ టోటల్ ఈ ఇచ్చిన ఆప్షన్స్ కూడా మీరు చదవండి. చదివిన తర్వాత మ్యాక్సిమం టీచర్స్ ఈ 3rd, 4th స్టేజ్లో ఉంటారు. మీకు మీ అంచనాకు తగ్గట్టు ఆప్షన్ చూజ్ చేసుకోండి. 4th ఆప్షన్ చూజ్ చేసుకుంటే అది అబ్నార్మల్ అవుతుంది. ఇక్కడ నేను 4th చూజ్ చేసుకున్నా, మీ ఇష్టము, మీకు మీ ఛాయిస్ని బట్టి చూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు సేవ్ అని చేసుకోవాలి. సేవ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వస్తున్నది. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో కూడా 1.2 చూడండి. ఇందులో టోటల్ 40 క్వశ్చన్స్ వస్తుంటాయి. సో 40 క్వశ్చన్స్ కూడా మనం కంపల్సరీ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో లెవెల్ 1 ఉన్నామా, లెవెల్ 2 ఉన్నామా, లెవెల్ 3, లెవెల్ 4. సో ఇక్కడ క్వశ్చన్ కూడా రీడ్ చేసుకోండి. కన్సిడర్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎల్ఓస్ వైల్ ప్లానింగ్. దీనికి సంబంధించినది మనం ఆప్షన్ 1, 2, 3, 4లో మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆ చూజ్ చేసుకున్న తర్వాత సేవ్ అనాలి. సేవ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంటుంది.
1.3లో ఇక్కడ ప్లాన్ ఫర్ ఎంగేజింగ్ ఆల్ లెర్నర్స్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్. సో అకేషనల్లీ డిజైన్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఫర్ ఎంగేజింగ్ లెర్నర్స్, అదేవిధంగా ఆఫ్ అండ్ డిజైన్ లెర్నింగ్, యూజువల్లీ డిజైన్ లెర్నింగ్, కాన్స్టాంట్లీ డిజైన్ అంటే ఇది ఆల్వేస్ అంటే ఎక్కువ అనేటువంటి మీనింగ్ ఇది వస్తుంది, దానికంటే ఇది కొంచెం తక్కువ, ఇది తక్కువ, ఇది లో అనేటువంటిది వస్తుంది. సో మన యొక్క మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది దీన్ని బట్టి చూజ్ చేసుకోండి. సెకండ్ వన్నా, థర్డ్ వన్నా, ఫోర్త్ వన్నా మీరు చూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్, అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్ కూడా మొత్తం టోటల్ 40 ఉంటాయి. ఆ 40 క్వశ్చన్స్కు ఆన్సర్ చేయాలి, సేవ్ చేయాలి, సేవ్ చేయగానే నెక్స్ట్ సేవ్ చేయాలి, సేవ్ తర్వాత నెక్స్ట్ వస్తాగానే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంటుంది. సో దీని తర్వాత మనకు మోడల్, డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్, ఇవన్నీ కూడా మోడల్ మీకు మీ ఆలోచన తగ్గట్టు మీ ఓన్గా మీరు చేయొచ్చు. ఇది ఒక ఫీడ్బ్యాక్ సంబంధించినవి చూడండి. సో పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 1, సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనము టీసార్లో ఫిల్ చేసేందుకు. సో స్ట్రెంగ్స్, ఛాలెంజెస్, ఇంప్రూవ్మెంట్ ప్లాన్. సో ఇవి మనం అక్కడ మనకు టీసార్లో టైప్ చేయవలసి ఉంటుంది. అక్కడ మనము ఈ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అక్కడ మనము టైప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మీకు మోడల్గా ఉపయోగపడితే వాటిని మీరు చూసి తర్వాత అందులో ఫిల్ చేసేటప్పుడు యూజ్ అవుతుంటాయి. సో ఇది పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 1 సంబంధించింది, PS1. సో నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 2, PS2. ఇందులో నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఫీడ్బ్యాక్. అందులో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ అంటే బలాలు, ఛాలెంజెస్ అంటే బలహీనతలు, ఇంప్రూవ్మెంట్ ప్లాను. ఇందులో మనము ఇక్కడ ఇచ్చినటువంటివే కాకుండా మీరు ఏదైనా కూడా అందులో ఫిల్ చేయొచ్చు. ఇక్కడ ఐటీ సబ్జెక్ట్ కాంప్రిహెన్షన్ బై అప్లయింగ్ కాన్సెప్ట్ ఫ్రమ్ అదర్ సబ్జెక్ట్ వేర్ ఎవర్ నెసరీ విత్ అప్రోప్రియేట్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్, మన బలం. మన బలహీనత ఏంటిది, తర్వాత దానికి ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ఏంది. సో ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి. ఇవి మోడల్గా తీసుకొని మనం ఫిల్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 3, PS3, స్ట్రాటజీస్ ఫర్ ఫెసిలిటేటింగ్ లర్నింగ్ ఫీడ్బ్యాక్. సో ఇందులో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ అంటే బలము, సో ఛాలెంజెస్, ఇంప్రూవ్మెంట్ ప్లాన్. సో దానికి సంబంధించినటువంటి కొన్ని క్లూస్ ఇక్కడ ఉన్నవి. వీటిని ఆధారంగా చేసుకొని మీరు అక్కడ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 4, PS4, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఫీడ్బ్యాక్. సో ఇందులో ఉన్నటువంటి స్ట్రెంగ్స్, సో ఐ హ్యాడ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ మై కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ స్టూడెంట్స్ అండ్ ఐ మేక్ షూర్ దట్ స్టూడెంట్స్ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ద కమ్యూనిటీ ఫర్ దేర్ డెవలప్మెంట్. సో ఇందులో ఉన్నటువంటివి మీకు నచ్చినటువంటివి మీరు ఓన్గా కూడా అందులో ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఇవి మోడల్గా తీసుకోవాలి. నెక్స్ట్ మనకు ఫామ్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఛాలెంజెస్, ఇనిషియేటివ్ నీడెడ్ ఇన్ డెవలపింగ్ సోషల్ రిసోర్సెస్, ఇంప్రూవ్మెంట్ ప్లాన్. సో అచీవింగ్ ద అబోవ్ ఛాలెంజెస్ రిక్వైర్స్ ఏ ప్లాన్ దట్ ఇన్వాల్వ్స్ స్టూడెంట్, పేరెంట్స్ అండ్ ద కమ్యూనిటీ. సో నెక్స్ట్ వన్ మోడల్ డిస్క్రిప్టివ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 5, టోటల్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 6 ఉంటుంది. ఇది PS6. ఇందులో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఫీడ్బ్యాక్. ఇందులో ఉన్నటువంటి బలాలు అంటే స్ట్రెంగ్స్, సో ఛాలెంజెస్, ఇంప్రూవ్మెంట్ ప్లాన్. ఎవ్రీ PS అంటే పర్ఫార్మెన్స్ స్టాండర్డ్లో మన బలము, మన ఛాలెంజెస్, మన ఇంప్రూవ్మెంట్ ప్లాన్ మనం టైప్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ మ్యాటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మ్యాటర్ను యూజ్ చేసుకుంటూ మీరు దీన్ని చేంజ్ చేసుకుంటూ మీరు ఓన్ మ్యాటర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 5 సంబంధించింది. సో నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ 6, ఇందులో స్కూల్ డెవలప్మెంట్ ఫీడ్బ్యాక్. ఇందులో స్ట్రెంగ్స్, సో ఛాలెంజెస్, ఇంప్రూవ్మెంట్ ప్లాన్. ఇక్కడ మన స్ట్రెంగ్త్ చూసుకుంటే క్యారీయింగ్ అవుట్ ద ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ కమిటీస్ రెస్పాన్సిబిలిటీ. సో రెస్పాన్సిబుల్ మీనింగ్ ఇయర్ SMC కమిటీ కానీ మన పేరెంట్స్ కమిటీ కానీ మీటింగ్ వచ్చినప్పుడు మనం అందులో పార్టిసిపేట్ అవుతున్నాం. పర్ఫార్మింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ టాస్క్ అసైన్డ్ బై ద స్కూల్కి సంబంధించినటువంటి అన్ని పనులలో మనం పాల్గొంటున్నాం. అది మన యొక్క బలం. బలహీనతలు చూసుకున్నట్టే మొబిలైజింగ్ రీసోర్సెస్ అండ్ బడ్జెటింగ్ ద స్కూల్. సో మనం స్కూల్కు సంబంధించిన బడ్జెట్ను సమకూర్చలేకపోవచ్చు, అది ఛాలెంజెస్ అవుతుంది. సో ఇంప్రూవ్మెంట్ ప్లాన్ కూడా ఇది చూడండి.
సో నా మనము టీసార్లో చూసినప్పుడు ఈ డిస్క్రిప్టివ్ ఫీడ్ ఏ విధంగా ఫిల్ చేయాలనో 1 by 1 చూపిస్తా, మీరు చూడండి. సో ఇక్కడ మనకు PS1 ఇందాక మనకు మోడల్ చూపించిన ఆ మోడల్ సంబంధించింది. సో PS1 డిజైనింగ్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్లో స్ట్రెంత్కు సంబంధించి ఇది ఏం ఫిల్ చేసినో దీన్ని మోడల్గా చూసుకొని మీరు ఫిల్ చేయాలి. ఇన్ ద టీచింగ్ ఆఫ్ ద కరికులం I will plan and implement the student in such a way that all the students participate in the learning process. So ఇది ఇచ్చినటువంటి స్టెన్స్ ఛాలెంజెస్ ఉంటుంది. సో యూజ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇది నేను తీసుకున్నటువంటి ఛాలెంజ్. సో నెక్స్ట్ వన్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. I will write strategies in my lesson plan before teaching. So this is improvement plan. Next one descriptive feedback PS2. సో PS2లో అందులో నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ సంబంధించింది. ఇక్కడ స్ట్రెంత్ ఐ టీచ్ సబ్జెక్ట్ కాంప్రిహెన్షన్ బై అప్లయింగ్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ అదర్ సబ్జెక్ట్ వేర్ ఎవర్ నెసరీ విత్ అప్రోప్రియేట్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ స్ట్రెంత్. సో ఇది నెక్స్ట్ వన్ అందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఫిల్ చేయవలసి వచ్చినప్పుడు సెట్ ద స్టూడెంట్స్ క్రిటికల్ గోల్స్ అండ్ క్రియేట్ లెర్నింగ్ కండిషన్ ఫర్ దేర్ అచీవ్మెంట్. సో నెక్స్ట్ వన్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ చూడండి. అచీవింగ్ క్రిటికల్ గోల్స్ రిక్వైర్స్ అ డెవలప్మెంట్ ప్లాన్ సచ్ యాజ్ క్రియేటింగ్ కండిషన్ ఫర్ ద స్టూడెంట్. దిస్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ PS3లో మనకు ABCD మనకు 4 ఉంటాయి ఈ PS3లో. ఫస్ట్ ఏ చూడండి. సో ఇక్కడ స్ట్రెంగ్స్ అటెండెన్స్, స్టూడెంట్ డిసిప్లిన్, పర్సనల్ హెల్త్, చైల్డ్ సేఫ్టీ, ఎనేబులింగ్ చిల్డ్రన్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హైజీన్ ప్రాక్టీసెస్. ఇవన్నిట్లలో నేను పాల్గొంటా, ఇది నా బలం. సో ఛాలెంజెస్ సంబంధించి టాకింగ్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అబౌట్ పర్సనల్ హెల్త్ అండ్ హైజీన్. సో ఇది ఛాలెంజ్. నెక్స్ట్ వన్ ఇంప్రూవ్మెంట్ చేసే ప్లాను అరేంజింగ్ స్పీచెస్ విత్ పీపుల్ రిలేటెడ్ టు హెల్త్ డిపార్ట్మెంట్ యూజింగ్ డిజిటల్ మెటీరియల్ అండ్ ఇంటర్నెట్ రిసోర్సెస్ మనం ఇది కూడా అందించవచ్చు. సో నెక్స్ట్ వన్ PS3లో మనకు లర్నింగ్ స్ట్రాటజీస్ సంబంధించి B. సో ఇన్ ద స్ట్రెంగ్స్ ఐ పేడ్ మోర్ అటెన్షన్ ఆన్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్, ఐ మోటివేట్ ద లర్నర్స్. ఇది నేను తీసుకున్నటువంటి స్ట్రెంగ్త్. సో నెక్స్ట్ వన్ ఛాలెంజెస్ ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్, ల్యాక్ ఆఫ్ స్టూడెంట్ అచీవ్మెంట్, ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజ్. నెక్స్ట్ వన్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. ఐ ఆల్వేస్ ఎంకరేజ్ ద లర్నర్స్ టు లర్న్ త్రూ వేరియస్ ICT రిసోర్సెస్, ఇది ఇంప్రూవ్మెంట్ ప్లాన్. నెక్స్ట్ వన్ ఇక్కడ PS3లో C సంబంధించింది కమ్యూనికేషన్ స్కిల్స్, ఇందులో Cలో ఉన్నది. అందులో ఉన్న స్ట్రెంగ్స్ నాకున్నటువంటి స్ట్రెంగ్త్ ఐ కెన్ యూజ్ బైలింగ్వల్ కెపాసిటీ, అంటే నేను 2 భాషలు వాడుతున్న అది నాకున్న స్ట్రెంగ్త్. సో ఛాలెంజెస్ తీసుకుంటే ల్యాక్ ఆఫ్ ICT టూల్స్, ల్యాక్ ఆఫ్ పేరెంట్స్ సపోర్ట్. సో దిస్ ఈజ్ ద ఛాలెంజెస్. సో ఇంప్రూవ్మెంట్ ప్లాన్ యూజింగ్ డిజిటల్ మెటీరియల్స్ అండ్ ఇంటర్నెట్ రిసోర్సెస్, దిస్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. సో నెక్స్ట్ వన్ PS3లో D సెక్షన్ అసెస్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ సంబంధించింది. ఇందులో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఐ గివ్ ఫీడ్బ్యాక్ ఇన్ ఏ టైమ్లీ మేనర్, ఐ విల్ బీ సెన్సిటివ్ టు ద ఇండివిజువల్ నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్, దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్. నెక్స్ట్ ఛాలెంజెస్ ఐ గివ్ feedback to keep students on target achievement. So this is the challenge. Improvement plan. Develop the relationship, make list of evaluations in my teaching diary. This is my improvement plan. Next one PS4 interpersonal relationship. ఇందులో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ I have a good relationship with my colleagues and students, and I encourage and support students, and I make sure that students have good relationship
with the community for their development. Next one ఇందులో challenges. Initiative is needed in developing social resources. So next one, improvement plan. Achieving the above challenges requires a plan that involves students, parents and the community. This is the improvement plan. సో PS5లో మనం ఫిల్ చేయవలసినటువంటిది పర్సనల్ డెవలప్మెంట్. చూడండి, స్ట్రెంగ్స్ ఇంప్రూవింగ్ స్కిల్స్ by frequently participating in government provided interprofessional training, by updating subject knowledge with self experience. So all the viewers, మనం మొబైల్ ఫోన్లో ఈ డాటా ఫిల్ చేసేటప్పుడు ఎక్కడ కూడా కామాలో ఫుల్ స్టాప్లో ఐపన్లో పెట్టొద్దు. ఇక్కడ ఉన్నా కూడా ఇది మోడల్ కోసం ఇస్తున్నా, అవి యూజ్ చేయకండి. ఈ ఛాలెంజెస్లో ఇక్కడ సెమినార్స్, కాన్ఫరెన్సెస్, workshops and designing teaching materials through ICT. So this is the challenges. Next one, improvement plan. Participating in various inter-professional trainings. So seminars, conferences, workshop. This is the improvement plan in 5th PS5. Descriptive feedback lo 6th point, school development. So here is 10th law, carrying out the functions of various committees responsibly, performing all kinds of tasks assigned by the school. This is the strength. So challenges తీసుకుంటే mobilizing resources and budgeting the school. This is the challenges. Improvement plan, creating plans with the participation of students, the community and parents in achieving the above challenges. So all the viewers, all the teachers, so these are the model to fill descriptive feedback. ఈ మోడల్గా తీసుకోండి, ఇవన్నీ మీ ఇష్టం ఉన్నట్టు చేంజ్ చేసుకోవచ్చు. మనము టీసార్లో ఫిల్ చేసేటప్పుడు ఇవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నా. సో థ్యాంక్ యూ ఆల్ ద టీచర్స్, all the friends, all the best. So thank you very much.